ఆయన్ని బట్టి మనకు కలిగే ధైర్యం ఏంటంటే, మొట్టమొదటిదిగా ఆయన రక్తములో మన పాపాలు కడిగాడు. రెండవదిగా మనకు కలిగే ధైర్యం ఏంటంటే, మనము దేవుని పిల్లలము. మూడవదిగా ఆయన అభిషేకం మన పైన నిలిచి ఉన్నది. నాలుగవ సంగతి చూడండి, ఆయన మన మనవి ఆలకిస్తాడు. ఆయన్ని బట్టి మనకు కలిగే ధైర్యంలో ఐదవ అనుభవం ఏంటంటే, ధైర్యము తెచ్చుకొనుడి, నేనే భయపడకుడి. ఆరవదిగా ఆయన ఎన్నడూను మనలను విడువని ఎడబాయని దేవుడు. ఆయనను బట్టి మనకు కలిగిన ఏడవ ధైర్యం ఏంటంటే, ఆయన మన కొరకు స్వాస్థ్యము సిద్ధపరిచాడు. చూడండి, దేవుని వాక్యంలో మరి కొన్ని వచన భాగాలు మనం జ్ఞాపకం చేసుకుని మనం దేవుణ్ణి ఆరాధిస్తాం. దేవుని వాక్యంలో యోహాను సువార్త 4వ అధ్యాయం, యోహాను సువార్త 4వ అధ్యాయం 24వ వచనం చదువుతాం. యోహాను సువార్త 4:24. దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెననెను. మళ్ళీ చదువుతాం. దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెననెను. తర్వాత రెండవదిగా 1 యోహాను పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం. 1 యోహాను 4వ అధ్యాయం 8వ వచనం కూడా మనం చదువుకుంటాం. దేవుడు ప్రేమాస్వరూపి, దేవుడు ప్రేమాస్వరూపి, ప్రేమ లేనివాడు దేవుని ఎరుగడు. మళ్ళీ చదువుతాం. 4వ అధ్యాయం 8వ వచనం. దేవుడు ప్రేమాస్వరూపి, ప్రేమ లేనివాడు దేవుని ఎరుగడు. కనుక ఈ వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడి ఆరాధనలో మనం ప్రవేశించినట్లు, దేవుడు మనం సిద్ధపరిచినట్లు చిన్న వాక్యం కొరకు చిన్న ప్రార్థన చేస్తాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన దేవాని స్తోత్రాలు. సమయంలో ఈ దినం ఆరాధన కొరకై మమ్మల్ని మీ సన్నిధికి తీసుకొచ్చారు. స్తోత్రాలు. ఆరాధించుటకు సహాయం చేయండి. ఆరాధించినట్లు వాక్యం ద్వారా మాతో మాట్లాడము, ఎట్లా ఆరాధించాలో నేర్పించము. చదివిన వచ్చిన భాగముల ద్వారా ఇంకా అనేక విషయాల ద్వారా మాతో మాట్లాడి నేను ఆరాధించడం కొరకై సిద్ధపరచమని ప్రార్థన చేస్తూ తోడుగా ఉండము. ఆయన నీ పిల్లలు ఇంకెవరైతే మీ సన్నిధికి ఆరాధనలో ఇంకా చేరి రావాల్సిన వారు ఉన్నారు, అటు వారిని సకాలంలో మీ సన్నిధికి తీసుకురమని ప్రార్థన చేస్తాం. మీ మహిమ, మీ ఘనత, మీ ప్రభావము ప్రభువా మేము మీకు చెల్లించగలిగినట్లు సిద్ధపరచమని, మీ పిల్లలు వాక్యం విని ఆరాధించినట్లు సహాయం చేయండి. నాయన, మా మధ్యనున్న మరి సాతాను యొక్క పన్నాగాలు ప్రభువా మాకు దూరపరచము, సాతాను యొక్క పన్నాగాల నుండి కాపాడము, మహిమ పొందవలసిందిగా ప్రార్థిస్తూ మీ పిల్లలు మిమ్మల్ని ఆరాధించినట్లు సిద్ధపరచమని, నన్ను కూడా మీరు బలపరచము, మీ వాక్యము మీ ప్రజలకు వివరించగలిగినట్లు నాకును సహాయం చేయమని కోర్చు. యేసు ప్రభు నామమున స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఇక్కడ చదవబడిన ఈ లేఖన భాగాల్లో మనం 2 మాటలు చూస్తున్నాం. దేవుడు ఆత్మ, తర్వాత రెండవది దేవుడు ప్రేమ స్వరూపం. మొదట దేవుడు ఆత్మ, రెండవదిగా ఆయన ప్రేమ స్వరూపి. అందువల్ల దేవుడు మనకు ఆయన ఆరాధన చేసేదాని కొరకై మనల్ని సిద్ధపరుచినట్లు, ఆయన మనకు ఎలాంటి ప్రేమను అనుగ్రహించాడో, లేకపోతే ఎట్లా మనం ఆయన ఆరాధించేటట్లు
మనల్ని సిద్ధపరిచాడో కొన్ని వచన భాగాలు మనం జ్ఞాపకం చేసుకుని ఆ వచన భాగాలను ఆధారం చేసుకుని మనం దేవుణ్ణి ఆరాధిస్తాం. చూడండి, ఇక్కడ రెండు విషయాలు మనం చూస్తున్నాం. దేవుడు ఆత్మ, రెండోది దేవుడు ప్రేమాస్వరూపి. కనుక ఆయన ప్రేమాస్వరూపి, ఆయన మన ఎడల ప్రేమ కలిగిన వాడు కనుక మనము ఆయన ఏర్పాట్లు ఆయన ఆరాధించేటట్లు మనము ఆయన ఏర్పాట్లోనికి తీసుకుని రాబడిన వారుగా మనం ఉంటున్నాం. చూడండి, దేవుని వాక్యంలో ఇంకో మాట చదువుకుందాం. 1 యోహాను 5వ అధ్యాయం. 1 యోహాను 5వ అధ్యాయం. ఇక్కడ ఒక మాట చదువుకుందాం. 13వ వచనం. 1 యోహాను 5వ అధ్యాయం 13వ వచనం. 14 వచనం. 1 యోహాను 5:14. ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా ఆయన చిత్తానుసారముగా మనం ఏది అడిగినను ఆయన మన మనవి ఆలకించునన్నది. ఇక్కడ ఒకటి జ్ఞాపకం చేస్తున్నాడు దేవుడు. అంటే ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా, ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం అంటే ఒకటి ఆయన ఆత్మస్వరూపి, రెండవదిగా ఆయన ప్రేమ స్వరూపి. ఇప్పుడు మన దేవుడు మనకు అన్ని విధాలుగా సహాయం చేసే దేవుడుగా ఉన్నాడు. లేకపోతే ఆయనను బట్టి మనము ధైర్యము కలవారముగా చేయబడుతూ వచ్చాం. ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏంటి? ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం అంటే మనం చూస్తూ వచ్చాం. ఏం చూస్తూ వచ్చామంటే ఆయన ఆత్మ స్వరూపి, రెండవదిగా ప్రేమ స్వరూపి. ఆత్మ రూపిగా మనకు సహాయము చేస్తున్నాడు. అంటే దేవుడు ఆత్మ కనుక ఆత్మరూపిగా సహాయం చేస్తున్నాడు. రెండవదిగా ప్రేమ స్వరూపి అంటే దేవుడు ఈ లోకానికి వచ్చి తన ప్రేమను మన ఎడల చూపించిన ప్రేమ స్వరూపిగా కూడా మనకు సహాయము చేస్తున్నాడు. అందువలన ఆయనను బట్టి మనకు కలిగే ధైర్యం ఏంటో కొన్ని విషయాలు మనము జ్ఞాపకం చేసుకుంటాం. ఆయనను బట్టి మనకు కలిగే ధైర్యం ఏంటి? యేసు ప్రభువుని బట్టి మనకు కలిగే ధైర్యం ఏంటంటే మరియు ఆయన ద్వారా మనకు ఎలాంటి ధైర్యం కలిగింది అని అంటే కొన్ని వచన భాగాలను ఇప్పుడు మనం ఆధారం చేసుకోవాల్సిన వారుగా మనం ఉన్నాం. చూడండి, ఆయన బట్టి మనకు కలిగిన ధైర్యం ఏంటి? మొదటిదిగా చూడండి, 1 యోహాను 1వ అధ్యాయము 7వ వచనం. 1 యోహాను 1వ అధ్యాయము 7వ వచనం. అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారం మనమును వెలుగులో నడిచిన యెడల మనం అన్యోన్య సహవాసం గలవారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేయును. ఆయన బట్టి మనకు కలిగే ధైర్యం ఏంటంటే మొట్టమొదటిదిగా ఆయన మన పాపములు కడిగాడు. ఆయన రక్తములో మన పాపాలు కడిగాడు. ఆయన రక్తములో మన పాపాలు కడుగుడు కొరకు యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి కలువరి శిలువలో మరణించి ఆయన చిందించిన రక్తం ద్వారా మన పాపాలను కడిగి మనల్ని పవిత్రులుగా తీర్చిన దేవుడు. మన దేవుడు పరిశుద్ధుడు కనుక మనం కూడా పరిశుద్ధులుగా ఉండాలనే దాని కొరకు ఆయన మనలో ఉన్నటువంటి అపవిత్రతను తన రక్తంతో కడిగాడు గనక మనము ధైర్యం గలవారము. ఆయనను బట్టి మనకు ధైర్యం కలిగేదిగా ఉండింది. యేసు ప్రభు ఆయన తన పవిత్రమైన రక్తం ద్వారా మన ప్రతి పాపమును కడిగి మనలను పవిత్రులుగా చేసిన ఆ అనుభవము మనం ధైర్యం కలిగిన వారు ఉండటానికి కారణం. చూడండి, ధైర్యంగా చెప్పొచ్చు, ఇప్పుడు నేను లోకములో లేను, ఇప్పుడు నేను దేవునిలో ఉన్నాను, ఇప్పుడు నేను పాపంలో లేను, ఇప్పుడు నేను పవిత్రుడను అయినాను, ఇప్పుడు నేను దేవుని ఏర్పాటులోకి వచ్చిన వ్యక్తిని అని కాది ఆలోచించడమే మనం ధైర్యం కలిగి ఉండటానికి ఒక గొప్ప ఈ సందర్భం. కాబట్టి ఆయన మన పాపాలు కడిగాడు, తన రక్తంలో కడిగాడు. ఆయన మన పాపాలను కడగటం కోసం కలువరి శిలువలో మరణించి రక్తము కార్చి ఆయన ఆ రక్తంలో మన పాపాలను కడిగి మనల్ని నీతిమంతులుగా తీర్చిన ఈ సందర్భమే మనకెంతో ధైర్యం. కనుక ఇప్పుడు నేను లోకంలో లేను, పాపంలో లేను, నాకు ఏ విధమైన శిక్ష లేదు. అందుకనే రోమా 8:1 ఏం రాయబడిందంటే, కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదని రాయబడింది. రోమా 8:1 అనగానే మీరు తీసి చూసుకోవడం మంచిది. నేను చదవడం
నాకు తెలిసిన విషయం మీకు చెప్పడం కంటే మీరు తీసి చూసుకుంటే మంచిది. రోమా 8:1 ఏముందంటే, కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. కాబట్టి మన మీద ఆయన మన పాపాలన్నీ కడిగివేశాడు కనుక ఇప్పుడు మనకి ఏ శిక్షా విధి లేదు, మనకు ఏ విధమైన భయం లేకుండా చేశాడు కనుకనే ఆయనను బట్టి మనకి ఇప్పుడు ధైర్యం కలిగిన మొదటి అనుభవంలోకి మనము వచ్చాం. ఆయన బట్టి మనకు ధైర్యం ఏంటంటే, ఇప్పుడు నా పాపాలు నుంచి నేను విడిపించబడ్డాను, నీతిమంతుడిగా తీర్చబడ్డాను అనే అనుభవము మనం జ్ఞాపకం చేసుకొని అలాంటి ధైర్యం గలవారుగా మనల్ని చేసినందుకు మనం ప్రభువుని ఆరాధిస్తాం. ఇది మొదటి సంగతి. రెండవ సంగతి చూడండి, అదే మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం మొదటి వచనం చూడండి. అదే మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం మొదటి వచనం, మనము దేవుని పిల్లలమని పిలువబడున్నట్లు తండ్రి మనకెట్టి ప్రేమను అనుగ్రహించెను చూడుడి, మనము దేవుని పిల్లలమే. రెండవదిగా మనకు కలిగే ధైర్యం ఏంటంటే, మనము దేవుని పిల్లలము కనుక, మనం దేవుని పిల్లలం కనుక, మనకు పరలోకపు తండ్రి ఉన్నాడు కనుక ఆయన మనలను ఆయన పిల్లలుగా చేసుకోవడానికి ఆయన తన ప్రేమను అనుగ్రహించాడు కనుక, ఇప్పుడు ప్రేమను బట్టి ఆయన పరలోకపు తండ్రి మనకున్నాడు కనుక ఇప్పుడు మనం ఏం చెప్పగలుగుతాం చెప్పండి? నాకు పరలోకమందున్న తండ్రి ఉన్నాడు, ఆయన నాకు సహాయం చేయవాడు, ఆయన నాకు అన్ని విషయాల్లో నాకు సహాయం చేసి నన్ను బలపరిచి ధైర్యపరిచే దేవుడు కనుక నీవు భయపడకము అని మనతో చెప్పిన దేవుడు, మన చేయి పట్టుకుని నడిపించే దేవుడు, తోడుగా ఉంటానన్న చలవిచ్చిన దేవుడు. అందుకనే యెషయా గ్రంథం 41వ అధ్యాయంలో రాయబడింది, 9-10 వచనాల్లో ఒక మాట రాయబడింది. ఏం రాయబడింది చూడండి, యెషయా గ్రంథం 41వ అధ్యాయం 9-10 వచనాలు. ఆ మాటలు మనం చూద్దాం. చూడండి, బూది గంతముల నుండి నేను పట్టుకొని దాని కొనల నుండి పిలుచుకొనిన వాడా, నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటున్ననియు నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను, భయపడకుము, నేను నీ దేవుడనై ఉన్నాను, దిగులు పడకుము, నేను నిన్ను బలపరుతును, నీకు సహాయము చేయవాడను నేనే, నీతియను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును. ఇప్పుడు మనకు ఎలాంటి తండ్రి ఉన్నాడు చెప్పండి? మనకు ప్రేమగల తండ్రి ఉన్నాడు. ఆయన మనలను పిలిచి మనలను ఏర్పాటు చేసుకున్నవాడు, మనలను ఆ యొక్క పరిస్థితుల నుండి కాపాడుచున్న దేవుడు. అందుకే నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను, భయపడకుము, నేను నీ దేవుడనై ఉన్నాను, దిగులు పడకుము, నేను నిన్ను నీకు సహాయం చేయవాడను నేనే. కాబట్టి భయపడవద్దు అని ధైర్యం చెప్తున్న ఈ పరలోకపు తండ్రి మనకున్నాడు. సరే, మన పైన ఎప్పుడు తన దివారాత్రము తన కనుదృష్టి నిలిపి మనలను కాపాడేవాడు, మనల్ని రక్షించేవాడు. ఇంకో మాట ఏంటంటే, ఆయన పిల్లలుగా చేయబడిన మనము ఈ లోకం మనకు యోగ్యమైంది కాదని ఆయన మనకేం చేస్తున్నాడు? ఇంకొక రాజ్యాన్ని నిర్మాణం చేస్తున్నాడు. ఈ లోకం అంతా మలినమైపోయింది, కలుషితం అయిపోయింది. ఈ లోకంలో మనం బ్రతకడానికి వీలు కాని పరిస్థితులు ఏర్పడినప్పుడు ఆయన ఈ లోకాన్ని ఏం చేశాడు? రద్దు చేసి ఆయన మన కొరకు ఇంకొక లోకాన్ని నిర్మాణం చేసిన దేవుడు. పరలోక రాజ్యములో మనము ప్రవేశించటం కోసం మనలను ఏర్పాటు చేసుకున్న దేవుడు. కాబట్టి ఇప్పుడు మనం పరలోకపు తండ్రి ఉన్నాడు. ఆయన అంటున్నాడు, మీరు నా పిల్లలు అంటున్నాడు. కాబట్టి రెండవదిగా మనకు కలిగే ధైర్యం ఏంటంటే, మనము దేవుని పిల్లలం. ఆయన మనల్ని బలపరిచే దేవుడు, మనకు తోడుగా ఉండే దేవుడు, మనం నడిపించే దేవుడు, మనకు సహాయం చేసే దేవుడు, దిగులు పడకము అని మనకు అభయమునిచ్చిన దేవుడు. కనుక మనకు రెండవ సందర్భంలో ధైర్యం కలిగేది ఏంటంటే, మనము దేవుని పిల్లలము అనే విషయమే మనకు ధైర్యం కలిగించే ఈ రెండో విషయం. మూడో విషయం చూడండి, మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం. మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం చూడండి. 20వ వచనం, మొదటి యోహాను 2వ అధ్యాయం 20వ వచనం. అయితే మీరు పరిశుద్ధుని వలన అభిషేకం పొందినవారు గనుక సమస్తమును ఎరుగుదురు.
20వ వచనం, అయితే మీరు పరిశుద్ధుని వలన అభిషేకం పొందిన వారు గనుక సమస్తమును ఎరుగుదురు. మూడవది, పరిశుద్ధుని వలన అభిషేకము నొందిన వారము. మన మీద దేవుని యొక్క అభిషేకం ఉన్నది, అందువలన మనము ధైర్యం గల వారముగా మనము చేయబడే మూడవ సందర్భం ఏంటంటే మనము దేవుని చేత అభిషేకము నొందిన వారం. అభిషేకించబడిన ప్రజలు. అభిషేకించబడిన ప్రజలంటే దేవుడు తన హస్తము తోడుగా ఉంచి వారి పైన అభిషేకాన్ని ఆయన అభిషేకించినటువంటి వారుగా వారిని చేసుకొని అట్లా మనము ఆయనను ఎరిగిన అనుభవంలోకి తీసుకురాబడిన ఈ స్థితిని బట్టి మనము ధైర్యం గలవారుగా చేయబడుతుంటాం. ఇప్పుడు మన మీద దేవుని అభిషేకం ఉన్నది. అందువలన దేవుని అభిషేకం మన మీద ఉన్న కారణం చేత ఏం జరుగుతుందంటే దుష్టుడు మనలను ముట్టలేడు. దుష్టుడు మనలను ఏ విధంగా కూడా నష్టపెట్టలేడు. దేవుని అభిషేకం మన మీద ఉంది కనుక దుష్టుడు నాకేమి చేయలేడు అని చెప్పగలిగే స్థితి మనం కలిగిన వారం కనుక అదే మనకు ధైర్యం, ఆయనను బట్టి కలిగే ధైర్యం. ఇప్పుడు నా పైన దేవుని అభిషేకం ఉంది, ఇప్పుడు నా పైన దేవుని యొక్క అభిషేకం ఉంది కనుక దుష్టుడు నన్ను ఏమి చేయలేడు. దుష్టుడు ఈ లోకంలో మనలను ఇబ్బంది పెడుతున్నాడని, బాధ పెడుతున్నాడని దేవుడు ఏం చేశాడు? యేసుప్రభువుని పంపించి ఏం చేశాడు? దుష్టుని ఏం చేసినాడు? అక్కడ ఒక మాట ఉంది, బైబిల్లో ఉంది, నా మాట కాదు. చూడండి, 3వ అధ్యాయం, 1 యోహాను 3వ అధ్యాయము 8వ వచనం. అపవాది మొదట నుండి పాపము చేయుచున్నాడు కనుక పాపము చేయువాడు అపవాది సంబంధి, అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయను. మూడవదిగా ఆయన అభిషేకము మన మీద ఉంది కనుక దుష్టుని యొక్క బారి నుండి మనము కాపాడబడుతున్నాము. దుష్టుని యొక్క బారి నుండి కాపాడబడు కొరకే యేసు ప్రభు ఈ లోకంలో అపవాది క్రియలను లయపరచుటకే ఈ లోకానికి యేసు ప్రభు ఏం చేసినాడు? ప్రత్యక్షమైతూ వచ్చినాడు. కాబట్టి ఆయన అభిషేకం మన మీద ఉంది కనుక సాతానుడు మనలను ముట్టకుండా ఆయన అభిషేకం మనలను భద్రపరిచేదిగా ఉండింది కనుక ఇప్పుడు మనం ఆయనను బట్టి ధైర్యం కలిగిన 3వ అనుభవంలో మనం జీవిస్తున్నాం. చూడండి, దేవుని పిల్లలకు ఒక గొప్ప ఆధిక్యత ఏంటంటే వారిని ఎవరైనా కూడా వారిని ముట్టనివ్వకుండా కాపాడి భద్రపరిచే దేవుడు, ఎవరైనా కూడా. అది చూడండి, అందుకని 105వ కీర్తనలో ఒక మాట ఉంది. 105వ కీర్తన దయచేసి చూడండి. 105వ కీర్తన అక్కడ ఒక మాట చూద్దాం. 105 15వ వచనం, లేకపోతే 14, 15 వచనాలు. నేను అభిషేకించిన వానిని ముట్టకూడదనియు నా ప్రవక్తలకు కీడు చేయకూడదనియు ఆయన ఆజ్ఞ ఇచ్చి ఆయన ఎవరినైనాను వారికి హింస చేయనీయలేదు. ఆయన వారి కొరకు రాజులను గద్దించెను. కనుక ఆయన ఎవరినైనాను వారికి హింస చేయనీయలేదు. ఇది ఒక సంగతి. రెండో చూడండి, లూకాసు వార్త 10వ అధ్యాయం, లూకా 10వ అధ్యాయం 19వ వచనం. లూకా 10:19 చూడండి. లూకా 10:19, ఇదిగో పాములను తేళ్లను త్రొక్కుటకును శత్రు బలమంతటి మీదను మీకు అధికారం అనుగ్రహించి ఉన్నాను, ఏదియు మీకెంత మాత్రము హాని చేయదు. ఆయన అభిషేకించబడిన ప్రజలుగా మనకి ఇవ్వబడిన ధన్యత ఏంటంటే ఎవరినైనాను మనకు హింస చేయనీయకుండా ఏం చేస్తున్నాడు? భద్రపరుస్తున్నాడు. అంతేకాదు, ఇక్కడ శత్రు బలమంతుడి మీద మీకు అధికారం అనుగ్రహించాను, ఏదియు మీకెంత మాత్రమును హాని చేయదు. ఎవరి శత్రువు? సాతానుడు. కనుక సాతానుడు మనకి ఏ హాని చేయకుండా మనం భద్రపరచబడుతున్నామంటే కారణం ఆయన అభిషేకము మనలో ఉన్నది కనుక, ఆయన అభిషేకం మనలో నిలిచి ఉన్నది కనుక శత్రు భయము నుండి మనకు విడుదల కలుగు చేసిన దేవుడు. అందువలన ఈ 3వ అనుభవంలో ఆయనను బట్టి మనకు కలిగే ధైర్యం ఏంటంటే సాతానుడు నాకేమీ చేయలేడని మంచి ధైర్యంతో మనం చెప్పగలిగిన స్థితి ఆయన బట్టి మనకు కలిగిన ధైర్య స్థితి. కాబట్టి ఈ 3వదిగా ఆయన అభిషేకం మనపై నిలిచి ఉన్నది. ఇది 3వ సంగతి. 4వ సంగతి చూడండి, దేవుని వాక్యంలో 4వ సంగతి
దేవుని వాక్యంలో మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయం 14వ వచనం. మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయం 14వ వచనం. ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా, ఆయన చిత్తానుసారముగా మనం ఏది అడిగినను ఆయన మనవి ఆలకిస్తాడంట. ఆయన బట్టి మనకు కలిగే ధైర్యం ఏంటంటే, ఇంకొక సందర్భం, ఆయన మన మనవి ఆలకిస్తాడు. ఆయన మన ప్రార్థన ఆలకించే దేవుడుగా ఉన్నాడు. ఆయన మన ప్రార్థన ఆలకించి మనకు సహాయం చేసే దేవుడు. అందువలన చూడండి, ప్రార్థన ఆలకిస్తున్నాడంటే, లేకపోతే ఇంకా ఈ ప్రార్థన మనకి ఎలాంటిది ప్రార్థన? ఆయనకు సమీపముగా మనం వెళ్ళడానికి వీలు కలిగించేదే ప్రార్థన. దేవునికి సమీపంగా మనం వెళ్ళగలిగే పరిస్థితి ఏదైనా ఉందంటే అది ప్రార్థన. కనుక ఆయన మనల్ని తను సమీపించే అనుభవంలోకి మనల్ని తీసుకొచ్చాడు. ఆయన సమీపంగా వెళ్ళి ప్రార్థన చేసే అనుభవం చూడండి. అందుకని యెషయా గ్రంథం 55వ అధ్యాయం, యెషయా 55వ అధ్యాయం 7వ వచనం. యెషయా 55వ అధ్యాయం 7వ వచనం దయచేసి చూడండి. ఆగండి 6వ వచనం. యెహోవా మీకు దొరుకు కాలమందు ఆయనను వెదుకుడి, ఆయన సమీపముగా ఉండగా ఆయనను వేడుకొనుడి. సమీపముగా ఉన్నప్పుడు వేడుకోవటం. సరే, ఇంకా చూడండి, ద్వితీయోపదేశకాండం అక్కడ ఇంకా బాగుంటుంది. ద్వితీయోపదేశకాండం అక్కడ ఒక మాట చూద్దాం. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 7వ వచనం. ద్వితీయోపదేశకాండం 4:7. ఏలయనగా మనం ఆయనకు మొరపెట్టినప్పుడల్లా మన దేవుడైన యెహోవా మనకు సమీపముగా ఉన్నట్టు మరి ఏ గొప్ప జనమునకు ఏ దేవుడు సమీపముగా ఉన్నాడు. కనుక మనవి ఆలకిస్తున్న దేవుడు మనకు సమీపముగా ఉండే దేవుడు. కనుక ఆయనను సమీపించే అవకాశం మనకిచ్చిన దేవుడు. ఎవరు పడితే వాళ్ళని ఆయన సమీపించలేరు కదండి. అందుకే దేవుని వాక్యంలో ఒక మాట ఉంది చూడండి. దేవుని వాక్యంలో 1 తిమోతి 6వ అధ్యాయం 16వ వచనం. 1 తిమోతి 6వ అధ్యాయము 15-16 వచనాలు. శ్రీమంతుడును అద్వితీయుడునగు సర్వాధిపతి యుక్తకాలముల యందు ఆ ప్రత్యక్షతను కనుపరుచును. ఆ సర్వాధిపతి రాజులకు రాజును ప్రభువులకు ప్రభువునై ఉన్నాడు. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వం గలవాడై ఉన్నాడు. మనుషులలో ఎవడును ఆయనను చూడలేదు, ఎవడును చూడనేరడు. ఆయనకు ఘనతయు శాశ్వతమైన ప్రభావమును కలిగి ఉండును గాక. ఆమేన్. ఇక్కడ ఈ 1 తిమోతి 6:16లో వ్రాయబడిన మాట, ఆయన ఎవ్వరూ సమీపించరాని తేజస్సులో ఉన్నాడు. ఎక్కడున్నాడు? ఎవరు సమీపించలేని తేజస్సులో ఉన్నాడు. అమరత్వం గలవాడై ఉన్నాడు. అయితే ఇప్పుడు ఆయన్ను సమీపించే ధన్యత ఎవరికి ఇచ్చారు చెప్పండి? దేవుడు ఆయన పిల్లలమైన మనకు ఆయనను సమీపించి ఆయనకు ప్రార్థన చేసుకుని వేడుకునే ఆ అనుభవంలో మనం తీసుకురాబడ్డాం. కనుక ఏదైనా కష్టం వచ్చింది, ఆయనను సమీపించి ఆయనను వేడుకునే ధన్యత ఇవ్వబడింది కనుక మనం ధైర్యం. ఏదైనా కష్టం రాగానే, ఏదైనా శ్రమ రాగానే మనము వెంటనే ప్రభువా ఈ కష్టం ఉంది కాపాడండి, లేకపోతే మమ్మలను ఈ పరిస్థితి నుంచి మమ్మలను కాపాడి మీరు మమ్మల్ని ఏం చేయాలా? రక్షించుమని మనం ప్రార్థన చేస్తే వెంటనే మనకు సహాయం చేసే దేవుడు ఉన్నాడు. కనుకనే మనము ఆయనను బట్టి మనకు ధైర్యం కలిగిన వారంగా చేయగలం. ఈ 4 అనుభవాలు మనకు కష్టం కలగగానే, ఏదైనా ఇబ్బంది కలగగానే ఆయనకు ఏం చేస్తున్నాం? వెంటనే ప్రభువా పరలోకమందున్న మా తండ్రి, ఇదిగో ఈ సమస్య వచ్చింది, ఇబ్బంది వచ్చింది, మాకు సహాయం చేయి అంటే వెంటనే ఆయన సహాయం చేసే దేవుడు. కనుక ఆయనను బట్టి మనం ధైర్యం కలిగిన వారుగా చేయబడుతూ వచ్చాం. ఇది 4వది. ఆయనకి ఏ శ్రమ వచ్చినా కూడా ఆయనకి మొడపెడితే మనకు సహాయం చేసే దేవుడు కనుక మనము ఆయన్ని బట్టి ధైర్యం కలిగిన వారుగా చేయబడుతూ వచ్చాం. ఇది 4వది. 5వది చూడండి, మత్తయి సువార్త 14వ అధ్యాయం. మత్తయి సువార్త 14వ అధ్యాయం 27వ వచనం చూడండి. మత్తయి సువార్త 14:27.
వెంటనే యేసు ధైర్యం తెచ్చుకొనుడి, నేనే, భయపడకూడని వారితో చెప్పగా. ఇక్కడ 5వ సందర్భం ఏం చూస్తున్నాం మనం? యేసు ప్రభు ఏమంటున్నాడు? ధైర్యము తెచ్చుకొనుడి, నేనే, భయపడకుడి. కనుక ధైర్యం తెచ్చుకొనుడి, నేనే, భయపడకుడి అని చెప్తున్న ఈ మాట, యేసు ప్రభు చెప్తున్న ఈ మాట, శిష్యులు భయంలో ఉన్నారు. శిష్యులు ఎక్కడున్నారంట? వాళ్ళు ధోని ఎక్కి ప్రయాణం చేస్తూ వాళ్ళు ఒక భయంకరమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ఏంటా పరిస్థితి? చెప్పండి, ఏంటా పరిస్థితి అంటే, యేసు ప్రభు ఆ యొక్క సముద్రపు అలల మీద నడుచుకుంటూ వస్తుంటే ఆయన చూసి భయపడుతుంది. ఆయన ఏమనుకుంటున్నారు? వాళ్ళు భూతమని చెప్పి తొందరపడి భయపడుతూ వచ్చారంట. కాబట్టి ఈ సందర్భంలో యేసు ప్రభు ఏమన్నాడు? ధైర్యము తెచ్చుకొనుడి, నేనే, భయపడకుడి. కనుక యేసు ప్రభు ద్వారా మనకు కలిగే, ఆయన్ని బట్టి మనకు కలిగే ధైర్యంలో 5వ అనుభవం ఏంటంటే, మనం కొన్ని పరిస్థితుల్లో మన యొక్క ప్రయాణం లేదా జీవిత యాత్రలో కలిగే ఇబ్బందుల్లో భయపడుతుంటాం. మన యొక్క జీవితంలో మనం కొనసాగుతున్నప్పుడు కలిగే కొన్ని పరిస్థితులు, మనకు భయం కలిగించే పరిస్థితులు ఉన్నప్పుడు యేసు ప్రభు స్వయంగా ఆయనే వచ్చి ఏమంటున్నాడు? ధైర్యము తెచ్చుకొనుడి, నేనే, భయపడకుడి. కనుక యేసు ప్రభువుని బట్టి మనకు ధైర్యం కలిగినటువంటి 5వ విషయం ఏంటంటే, మరి మన జీవితంలో కలుగుతున్న ఎలాంటి ఇబ్బందికరమైన పరిస్థితుల్లో కూడా ఆయన నేనున్నాను, ధైర్యంగా ఉండండి చెప్తున్న ఈ సందర్భాన్ని బట్టి మనం ధైర్యం గలవారము. ఇది 5వ అనుభవం. 6వ అనుభవం చూడండి, హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం. హెబ్రీ 13వ అధ్యాయం, హెబ్రీ 13:5-6 వచనం, 5-6 వచనాలు చూడండి. 13:5-6 వచనాలు. ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొందియుండుడి, నేను ఏమాత్రమును విడువను, నేను ఎన్నడూను ఎడబాయనని ఆయనే చెప్పెను కదా. ఏమంటున్నాడు ఇక్కడ? ఏమంటున్నాడు? నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడూను ఎడబాయను అని ఆయన చెప్పాడు. యేసు ప్రభువుని బట్టి మనకు కలిగిన ధైర్యంలో 6వది ఏంటంటే, మనలను విడువని ఎడబాయని ప్రభు. మనలను విడువని ఎడబాయని దేవుడు అంటే, నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీతో కూడా వచ్చేవాడు, నీ ముందుగా వెళ్ళువాడు, నీ వెనకుండేవాడు, నీకు ఇరువైపులా కావలిగా ఉండే దేవుడు. కనుక నిన్ను విడువను, నిన్ను ఎన్నడూను ఎడబాయను అని చెప్తున్న దేవుడు మనకున్నాడు. కనుక 6వ వచనం చూడండి. కాబట్టి ప్రభువు నాకు సహాయుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేమి చేయగలడని మంచి ధైర్యముతో చెప్పగలవారమై ఉన్నాము. 6వదిగా యేసు ప్రభువుని బట్టి మనకు కలిగే ధైర్యం ఏంటంటే, ఆయన ఎన్నడూను మనలను విడువని ఎడబాయని దేవుడు. అందుకని ఆయన నన్ను విడువడు, ఎడబాయడు. కనుక నేను అంటే ప్రభువు నాకు సహాయుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేమి చేయగలడని మంచి ధైర్యంతో చెప్పగలిగే స్థితి యేసు ప్రభు ద్వారా మనకు కలిగింది. అందువలన 6వ అనుభవం ఏంటంటే, ఆయన బట్టి మనకు కలిగిన ధైర్యం 6వ అనుభవం ఏంటంటే, ఆయన ఎన్నడైనాను మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు, ఎడబాసే దేవుడు కూడా కాదు. అందువల్ల మంచి ధైర్యంగా చెప్పగలిగే స్థితి మనకిచ్చాడు. కనుక మనం దేవుడిని ఆరాధించాలి. కనుక ఈ అనుభవంలో మనం 6వది ఏంటంట, ఆయన మనలను ఎన్నడైనా విడువని ఎడబాయని దేవుడు అని ధైర్యం గలవారుగా చేయబడుతూ వచ్చాం. ఇది 6వది. 7వది చూడండి, హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 35వ వచనం. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 35వ వచనం. కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలంగా గొప్ప బహుమానము కలుగును. కలుగును. ఏంటి బహుమానం? మీ ధైర్యాన్ని బట్టి బహుమానం. ఈ లోకంలో ఎంత కాలం మనం జీవిస్తామో మనకు తెలియదు, కానీ జీవించినంత కాలము కూడా దేవుడిని విడిచిపెట్టకుండా ధైర్యం గలవారంగా మనం కొనసాగే గొప్ప అనుభవం దేవుడు మనకిచ్చాడు ధైర్యంగా. అందుకే అక్కడ అంటున్నాడు, మీ ధైర్యాన్ని విడిచిపెట్టవద్దు, దానికి ప్రతిఫలంగా మీకు గొప్ప బహుమానము కలిగేదిగా ఉంది.
యేసు ప్రభు కొరకు మనం జీవిస్తున్నాము అంటే ధైర్యంగా ఉండండి, అధైర్యపడొద్దు. యేసు ప్రభు మనకున్నాడు. మన పైన ఎవరున్నారంట? మనకు ధైర్యం కలిగించే గొప్ప రక్షకుడు మనకున్నాడు. మన పరిస్థితుల్లో మనకు సహాయం చేసే మన ప్రభు ఉన్నాడు. అంతేకాదు, ఆ పైన వచనం చూడండి, 34 వచనం. ఎలాగనగా మీరు ఖైదులో ఉన్న వారిని కరుణించి మీకు మరీ శ్రేష్టమైనదియు స్థిరమైనదియునైన స్వాస్థ్యం ఉన్నదని ఎరిగిన వారు. ఏంటంట? మీకు శ్రేష్టమైన స్వాస్థ్యం ఉన్నదని ఎరిగిన వారు కనుక మీరు అధైర్యపడవద్దు. ఈ లోకంలో మన యొక్క జీవితం, ఒకవేళ ఈ లోకము అంతా గతించిపోయినా కూడా మనం గతించిపోయే వారము కాదు. మనకు శ్రేష్టమైన స్వాస్థ్యం అంటే పరలోకం ఉన్నది కనుక మనము పరలోక సంబంధులమై పరలోకానికి వెళ్ళబోయే వారం కనుక మనం ధైర్యం విడిచిపెట్టకుండా ఆయన కొరకై జీవించే అనుభవంలో తీసుకురాబడటం వెనుక యేసు ప్రభు ద్వారా మనకు కలిగిన ధైర్యము. 7వ అనుభవం, మన గొప్ప బహుమానం కూడా ఉందంట. మన ధైర్యాన్ని బట్టి మనం జీవించే జీవితంలో ఏ పరిస్థితి వచ్చినా మనము వెనుదిరగక కొనసాగే అనుభవంలో మనం తీసుకురాబడినందున ఆయనను బట్టి మనకు కలిగిన 7వ ధైర్యం ఏంటంటే ఆయన మన కొరకు స్వాస్థ్యము సిద్ధపరిచాడు కనుక మనం కూడా ధైర్యంగా మనం ఏం చేయాలంట? కొనసాగి బహుమానం పొందే అనుభవంలో తీసుకురాబడ్డాం కనుక మనము ఆయనను బట్టి ధైర్యం గలవారుగా మనం చేయబడుతూ వచ్చాం. కాబట్టి మన దేవుడు ఆత్మ, మన దేవుడు ప్రేమస్వరూపి. ఆయన మనకు ఏం చేశాడు? ఆయనను బట్టి ధైర్యం గలవారుగా ఉండటానికి మనకు సహాయము చేశాడు. 7 విషయాలు చూసాం. మొదటిది ఏం చూసాం? ఆయన మనకు పాప క్షమాపణనిచ్చాడు కనుక పాపం పైన ఇప్పుడు పాపానికి మన పైన అధికారం లేకుండా చేశాడు కనుక ధైర్యం గలవారు. రెండవదిగా మనం ఏం చూస్తాం? మనము దేవుని పిల్లలం గనక, మనకు పరలోకపు తండ్రి ఉన్నాడు గనక, మనకు సహాయం చేసేవాడు కనుక, మన భయాలను పోగొట్టేవాడు కనుక మనము ఆయన వలన ధైర్యం కలిగిన వారుగా చేయబడిన 2వ అనుభవంలోనికి తీసుకురాబడ్డాం. మూడవది మనం చూసాం ఏంటి? ఆయన అభిషేకం మనలో ఉన్నది కనుక దుష్టుడు కానీ అపవాది కానీ ఎవరైనా కానీ మనకు హింస చేయకుండా భద్రపరచబడిన స్థితిలోకి తీసుకురాబడ్డాం కనుక ఆయనను బట్టి మనకు కలిగిన ఈ యొక్క అనుభవం, 3వ అనుభవం, ఆయన బట్టి మనకు కలిగిన ధైర్యము ఈ 3వ అనుభవం జ్ఞాపకం చేస్తూ ఉంది. 4వది మనం ఏం చూస్తూ వచ్చాం? ఆయనకు మనము మొరపెడితే, ఆయన బట్టి మనకు కలిగిన ధైర్యంతో ఆయనకు మొరపెడితే, ఆయన సమీపంగా వెళ్ళే ఆ అవకాశాన్ని మనం వినియోగించుకుంటే మన ప్రార్థన ఆలకించి మనకు సహాయం చేసే దేవుడున్నాడు కనుక మనకు ఆయన్ను బట్టి ధైర్యం. ఇది 4వది. 5వది మనం చూస్తూ వచ్చాం. ఎక్కడ చూసాం? ఆ యొక్క మత్తయి సువార్త 14వ అధ్యాయంలో చూసాం. 27వ వచనంలో మన జీవిత యాత్రలో కలుగుతున్న భయాల నుండి మనలను కాపాడే దేవుడుగా యేసు ప్రభు ఉన్నాడు కనుక మనం ఆయన బట్టి ధైర్యం కలిగిన పరంగా 5వ అనుభవంలోకి తీసుకురాబడుతూ వచ్చాం. 6వ అనుభవం మనం చూస్తూ వచ్చాం. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 5-6 వచనాల్లో నిన్నెన్నడను ఎడబాయను, నిన్ను విడువను ఎడబాయనని చెప్పిన దేవుడు మనకున్నాడు కనుక మనం ధైర్యం గలవారుగా చేయబడుతూ వచ్చినాం. 7వ విషయం, ఆయన మనకు స్వాస్థ్యమును ఎరిగి ధైర్యం విడిచిపెట్టకుండా నిలిచి ఉండి బహుమానం పొందే అనుభవంలో ఉన్నాం కనుక ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యము అనే అనుభవాల్లో మనము 7 అనుభవాలు మనకు దేవుడి ద్వారా కలిగినవి ఉన్నాయి. అందువలన మన దేవుడు ఆత్మ, ఆయన ప్రేమస్వరూపి. ఆయన మనకు పరలోకంలో సహాయం చేస్తున్నాడు, ఈ భూలోకంలో కూడా సహాయం చేసి మనము ధైర్యంగా జీవించే దాని కొరకు సహాయం చేస్తున్న దేవుడు. అందుకనే ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదంటే 7 అనుభవాలు మనం జ్ఞాపకం చేసుకుని ఆయన ఆరాధించవలసిన ఆ స్థితి కలిగిన వారమే మనం ఆయన్ను ఆరాధిస్తాం. ఈ వాక్యాన్ని ఆధారం చేసుకుంటాం. మనం ప్రభువుని ఆరాధించే విషయంలో 7 విషయాలు గుర్తున్నంత వరకు సాధ్యమైనంత వరకు మనం ప్రభువుని ఆరాధించే వారంగా మనం సిద్ధపరచబడతాం.